మట్టపల్లి మండలం మట్టపల్లిలో ఈ నెల 10వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి 12 గంటలకు స్వామివారి తిరుకల్యాణం జరిగింది। చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మరియు పక్క రాష్ట్రాల నుండి వేరే దేశాల నుండి కూడా ఈ కళ్యాణాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మట్టంపల్లి మండలం మట్టపల్లిలో ఈ నెల 10వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి। ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి 12 గంటలకు స్వామివారి తిరుకల్యాణం జరిగింది। ఈ కళ్యాణాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మరియు పక్క రాష్ట్రాల నుండి వేరే దేశాల నుండి కూడా భక్తులు వచ్చారు। ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవంలో 15వ తారీఖు వరకు జరగనున్నాయి। వైశాఖ మాసంలో చతుర్దశి రోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా కళ్యాణం జరిపించడం జరిగింది। ఈ కళ్యాణాన్ని తిలకించిన వారికి సకల సంపదలు వృద్ధి చెందుతాయని అన్నారు। స్వామివారి తలంబ్రాలు తీసుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయన్నారు। 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు। 10వ తారీఖు శనివారం రాత్రి 7 గంటల నుండి వైశాఖ శుద్ధ త్రయోదశి ధ్వజార ఊహానము అంకురార్పణము అగ్ని ప్రతిష్ట పనము హోమము మొదలై 15వ తారీఖు గురువారం రోజున శ్రీ రంగనాయక స్వామి అలంకారము పవలింపు సేవతో ఈ బ్రహ్మోత్సవాలు ముగింపు జరగనున్నాయి। బ్రహ్మోత్సవాలకు సుమారు 170 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు। ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు। विचक्रणे पृथ्वी में